హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. ఈ రోజైతే ఒక మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే వచ్చాను. ఏంటా వీడియో అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు ఊహించిన వంటిది అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, కాకపోతే కొంచెం భయంగా కూడా ఉంది. నాకు ఎప్పటి నుంచో కోరుకుందనమాట, బయటికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలి, అది కూడా లేయర్ కట్ కానీ వి షేప్ యూ షేప్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా. సో నాకు అలా చేయించుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే బయట స్పాస్లో కానీ సెలూన్స్లో కానీ చాలా అంటే చాలా ఛార్జెస్ చేస్తారు కదా. నేను అంత బడ్జెట్ అయితే ఎఫెక్ట్ చేయలేనమాట. సో ఇంకా నేను ఈ రోజు అయితే ఇంట్లోనే మంచిగా హెయిర్ స్టైల్ అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాదైతే లాంగ్ హెయిర్ అనమాట. నేను ఇప్పుడైతే మీకు నా లాంగ్ హెయిర్ చూపిస్తాను. అంటే మరీ అంత లాంగ్ హెయిర్ కాదులేండి, ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే నేను పిల్లల వల్ల ఎక్కువ ముడెట్టడంతో అంటే పైకి బన్ వేసుకోవడంతో నాది కింద అంతా స్ప్లిటన్స్ వచ్చేసి చాలా థిన్ అయిపోయింది అనమాట కింద అంతాని. నాకు అది నచ్చట్లేదు, అసలు ఆ హెయిర్ నచ్చట్లేదు. దానివల్లే హెయిర్ ఇంకా ఎక్కువ లాస్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో ఇంకా ఈరోజు మంచిగా హెయిర్ కట్ చేసుకుందామని చెప్పేసి నిన్నే హెడ్ బాత్ చేశాను. ఇంకా మంచిగా ఒకసారి కొంచెం హెయిర్ అంతా వెట్ చేసి లైట్గా తడిపాను అంతే. మొత్తం ఎక్కడ చిక్కులు లేకుండా మొత్తం హెయిర్ అంతా కోమ్ చేసేసుకున్నాను నేనైతేని. అండ్ ఈ వీడియో పిల్లలు చూస్తే దయచేసి స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీరు ఇలాంటి ప్రయోగాలు అయితే అస్సలు చేయొద్దు. చేసి మీ మమ్మీ చేతుల్లో తిట్లు దెబ్బలు అయితే అస్సలు తినొద్దు. అండ్ దీనికైతే నేను బాధ్యురాలని కాదు, నా హెయిర్ కట్ నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాను, ఎందుకంటే ఏవైనా నేనే కదా ఫేస్ చేస్తాను. సో చిన్నపిల్లలు ఉంటే దయచేసి స్కిప్ చేసేయండి. అండ్ నేనైతే మంచిగా కోమ్ చేసుకొని వెనక సైడ్ నుంచి ముందుకు తెచ్చుకొని హెయిర్ మొత్తాన్ని ఇలాగ టై చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుకి హెయిర్కి ముందు రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఇలా చేయడం ఒక సిస్టర్ని అయితే చూశాను ఇన్స్టాగ్రామ్లో. సో తను ఎలా చేసుకుందో నేను అలాగే చేసుకుంటున్నాను అనమాట. తనది కాకపోతే కొంచెం షార్ట్ హెయిర్ అనమాట, నాది లాంగ్ హెయిర్ కాబట్టి ఇలా కొంచెం తప్పట్లేదు. ఒక 3 హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టాను. మీకు కావాలంటే ఇంకా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోండి. అండ్ మీది ఇంకా లాంగ్ హెయిర్ అయితే నాది ఎక్కడి వరకు స్ప్లిటన్స్ ఉందో అక్కడ వరకు అయితే హెయిర్ బ్యాండ్స్ పెట్టేసుకొని ఇంకా అక్కడైతే హెయిర్ కట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. గ్యారంటీగా ఈ వీడియో కనుక మా మమ్మీ చూస్తే నాకైతే తిట్లు మామూలుగా ఉండవు. అన్నీ డేర్ చేసే వీడియో తీశాను, కానీ ఈ వీడియో చూస్తే మా మమ్మీ నాతో మాట్లాడడం కూడా మానేస్తుంది. నేను ముందు 2 డేస్ నుంచే చెప్తున్నాను మా మమ్మీకి హెయిర్ కట్ చేసుకుంటా అని. కాకపోతే మా మమ్మీ లేక ఎడుతున్నారు, నువ్వు ఉండి ఎడుతున్నావు అని చెప్పేసి తిడుతుంది అనమాట. ఇంకా హెయిర్ కట్ అయితే చేసి నేను ఎంతో చేయలేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ హెయిర్ కట్ చేసిన తర్వాత నా హెయిర్ లుక్కే మారిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఇక్కడ లెవెల్ అనేది తెలియట్లేదు, కానీ నాకైతే తెలుస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కింద స్ప్లిటన్స్ కూడా చాలా బాగా పోయాయి అనమాట. మొత్తం స్ప్లిటన్స్ అన్నీ కట్ చేస్తాను. అండ్ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. మీకేం డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట నా హెయిర్ స్టైల్. హెయిర్ కట్ చేసుకున్నాక ఇంచుమించు ఒక 100 సార్లు అన్నా చూసుకుని ఉంటాను. బయట స్పాకి వెళ్తే ఇంత మంచిగా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు నేనే మురిసిపోయాను అనమాట. ఫస్ట్ టైం చేసుకున్నా, సూపర్, బాగానే చేసుకున్నావు లహరి అని శబాష్ చెప్పుకున్నాను. ఒక నిమిషం, బయటికి వెళ్ళి స్పా దగ్గర చేయించుకుంటే ఎంత హెయిర్ కట్ చేస్తారో ఫస్ట్ థింగ్ నాకైతే తెలీదు. ఈ మధ్యన రీసెంట్గా చాలా వీడియోసే చూసాను నేను. హెయిర్ కట్ చేయించుకుని లాంగ్ హెయిర్ వాళ్ళు హెయిర్ కట్ చేయించుకుని చాలా ఫీల్ అయ్యారు. అనవసరంగా చేయించుకున్నాం, వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ 12 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా చండాలంగా చేశారని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారనమాట వాళ్ళైతే. నేను అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాను, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అంతటితో ఆగుతామా? అండ్ ముందు బ్యాండ్స్ కావాలని చెప్పేసి ముందు కూడా హెయిర్ కట్ చేశాను, అది కూడా చిన్నదే చేశానులేండి, అంత ఎక్కువ చేయలేదు. కాకపోతే నాకు నా హెయిర్కి బ్యాండ్స్ అనేవి తెలియలేదనమాట. బ్యాండ్స్ తీసాక మళ్ళీ అది నార్మల్ హెయిర్లోకి కలిసిపోయింది, బట్ అది కూడా ఎదిగిపోతుంది. వితిన్ 1 monthలో నా హెయిర్ అయితే హెయిర్ గ్రోకి వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. పెళ్ళి కాకముందు అయితే మా మమ్మీ ఇంచుమించు 2-3 yearsకి నా హెయిర్ కట్ చేసేది. అండ్ నా రిలేటివ్స్ నా హెయిర్ కట్ చేసి దాంతో సవరం కూడా చేయించుకున్నారు.
అండ్ నా హెయిర్ అయితే చాలా మందికి చాలా రకాలుగానే ఉపయోగపడ్డదని నేను గర్వంగా చెప్పుకుంటాను. కానీ నాకు ఏ విధంగా ఉపయోగపడలేదు. కనీసం ఇప్పుడన్నా నాకు నచ్చినట్టు నేను ఎలాగోలా హెయిర్ స్టైల్ చేసుకోలేదు. ఎందుకంటే ఉన్నప్పుడే అనుభవించాలి. మొత్తం ఊడిపోయాక అయ్యో ఊడిపోయింది ఆ వయసులో నేను ఏమీ చేయలేదే అని ఫీల్ అయ్యే కంటే ఉన్నప్పుడే మనకు నచ్చిన హెయిర్ స్టైల్స్ అయితే చేసుకుని మంచిగా మోడ్రన్గా రెడీ అవ్వడం బెస్ట్ కదా అని నా ఫీలింగ్ అనమాట. దీనికి ఎంతమంది రిలేట్ అవుతారో అండ్ దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళైతే దయచేసి స్కిప్ చేసేయండి. నేనైతే ఫుల్ హ్యాపీ నేను హెయిర్ కట్ చేసుకున్నందుకు. అండ్ దీన్ని వ్యతిరేకించి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోండి. నేను అస్సలు ఏమీ అనుకోను. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను నా హెయిర్ కట్ చేసుకున్నందుకు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు అబ్బా, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అనేసుకుంటారంటే ఇది మన జీవితం, వాళ్ళు వచ్చి మనకు పెట్టట్లేదు. సో మనకు నచ్చినట్టు మనం ఉండాలన్నమాట. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే బయోలో ఉంది. ఒక్కసారి వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేసి మీకు నచ్చితే ఫాలో చేయండి. బాయ్ గైస్.